స్టాండర్డ్లో ఇస్తారు. సో ఆ రోజు అత్యధిక గరిష్టంగా వస్తారు. 10% ఆఫ్ ద టోటల్ సిలబస్, అవుటర్స్ కానీ బయటి వాళ్ళు లోపలి వాళ్ళు కూడా 10% ఆఫ్ ద టోటల్ సిలబస్ అంటే సిలబస్లో ఏ ఏ అంశాలు దానికి 10% అవుతుందో అంతే కామన్ గుడుగుతా. జిఎస్లో నేను ఇచ్చిన విధానాన్ని కూడా మార్చబోతున్నాం. అన్ని సబ్జెక్టులు 10% పెట్టాలి చాప్టర్ల వారీగా చేసి. జిఎస్లో 50 ప్రశ్నలకు కూడా మనం ప్రధానంగా ఇస్తున్న వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లాగానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి. మీకు మీరేం ఇట్లా వెళ్తున్నారు, మీరేం ప్యారల్ వస్తున్నారు అంటే 6 గంటలు మొత్తం సిలబస్ మీద 10% ఫస్ట్ క్వశ్చన్లో చాప్టర్ను రివిజన్ చేసే విధంగా, పరీక్షలో అడగబడే విధంగా, విద్యార్థులకు కార్నర్ ఏరియాస్గా, ఎక్స్పెక్టెడ్ ప్రశ్నగా, టిపికల్ ఏరియా ఉన్నదని అర్థవంతంగా క్వశ్చన్ పేపర్ తయారవుతామా. తెలుగులో మొదటగా తయారయ్యి ఇంగ్లీష్లోకి అనువదించడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ పేపర్ ఇంగ్లీష్లో తయారు చేసిన తర్వాత తెలుగులోకి అనువదించడం జరుగుతుంది. ఇదే తేడా. నాకు ఇంగ్లీష్ రాదు, మరి కాబట్టి అందరూ ఓపికగా ఈరోజు మరికొంతమంది ఎక్కువగా వచ్చారు. మా సంస్థ విద్యార్థులు చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. సింగరేణి ఎగ్జామ్ మరి నేను సింగరేణి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకు కూడా పేపర్ ఇవ్వదు అని చెప్పాను. ఈ పేపర్లు, ఈ ప్రశ్నాపత్రాలు అనేటివి ప్రాధాన్యతతో సంతరించుకున్నాయి కాబట్టి వీటిని మన మ్యాగజైన్లో దొరుకుతాయి. ఆ నెల మొత్తం లభ్యమైన పేపర్లు ఆవిష్కార పత్రికలో దొరుకుతాయి.